ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా ఏమో నాకు తెలియదులే. ఓకే. అన్నిటికి మించి ఇప్పుడు ఇంతమందిని చెప్తున్నాడు కదా, మొన్న పార్టీ పదవులు అమ్ముకున్నాడని నేను చెప్పాను కదా. అవును చెప్పారు. మా తిరువూరు మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వ్యక్తికి ఇచ్చాడు. ఎంత? పార్టీ పదవి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చాడు. అదే ఎంతకి అమ్ముకున్నాడు అన్నారు కదా, ఎంతకు అమ్ముకున్నాడు? వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వ్యక్తికి ఇచ్చాడు. జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ వ్యక్తికి ఇచ్చాడు. మొన్న వైసీపీకి పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు మండల పార్టీలో జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చాడంటే చిన్ని కోవట్ట నేను కోవట్ట. ఓకే. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజులు సెలబ్రేట్ చేసి కేకులు కట్ చేసిన వ్యక్తికి ఒక మండలంలో పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి బ్రేకింగ్ వచ్చిన దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీని మీద కొంచెం సీరియస్గానే దృష్టి పెడతారు అనిపిస్తోంది. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు నేను ఇంకో విషయం, చాలా సీరియస్ విషయం అండి. చిన్ని గారు చేసే ఇలాంటి తప్పుడు పనులను ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా ఆయన వెంటనే ఉపయోగించే ఆయుధం ఏంటంటే లోకేష్ గారు చెప్పమన్నారు. ఈరోజు తిరువూరులో నేను ఎమ్మెల్యేనున్నాను. ఈ నెలలో రెండోసారి జవహర్ గారు కొడుకుని తిరువూరు తీసుకొచ్చి ఇతనే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం చేసి ఆయనతో తిప్పాడు. లోకేష్ గారు పంపించారు అని ఆయన చెప్పాడు. ఎన్నికలు ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ రోజు ఒక వ్యక్తిని నియోజకవర్గానికి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో ఇతనే అభ్యర్థి, నాయకులు ఎవరు చెప్పారంటే లోకేష్ గారు పంపించారని చెప్పారు. ఇది నాకు తేలాలి. అంటే మీరు లోకేష్ గారితో క్రాస్ చెక్ చేసుకోలేదా మరి? ఇదంతా రీసెంట్ గా జరిగిందండి. అవునండి, రీసెంట్ గా ఎంతసేపు మీరు అక్కడి నుంచి కారు వేసుకెళ్తే కంట లోకేష్ గారి దగ్గరికి అన్న ఇటు చేస్తున్నాడు ఏంటి సార్ అంటే చెప్తారు కదా. నేను ఒక విషయం చెప్తానండి. ఒక ఎమ్మెల్యేగా నాకు 10 పనులుంటే 10 సమస్యలుంటే లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి నేను ఇంతకుముందు దూరంగా ఉండి మీడియాలో చూశానండి. ఇప్పుడు దగ్గరగా చూసి చెప్తున్నాను. వాళ్ళ కష్టం, వాళ్ళ షెడ్యూలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా సమస్యలున్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా చాలా వరకు తగ్గించుకొని వస్తామండి. ఇలాంటి చిల్లర విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం అంటే వాళ్ళ విలువైన సమయం వృధా చేయటం అనే అభిప్రాయం నాది. అంటే ఇప్పుడు ఏంటి, ఆయన చిన్ని గారు ప్రతిదానికి లోకేష్ గారి పేరు వాడతారా ఏంటి? ప్రతి చోట లోకేష్ గారి పేరు వాడతారండి. అవును, ఆయనకు చెప్పకుండా దాంతో చాలా మంది ఈయన చేసే తప్పుడు పనులన్నీ ఎవరికన్నా చెప్పాలంటే భయపడుతున్నారు. సో ఫైనల్గా ఒక మాట